హాయ్ అండి, ఎలా ఉన్నారు? నైట్ మా ఊర్లో చాలా ప్రశాంతమైన గాలి వచ్చిందండి. ఈ ఎండలో మండిపోతుంటే మంచి ప్రశాంతమైన గాలి వస్తే హాయిగా పడుకోవాలనుకున్నాను. అంతలోనే ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయండి. ఒకదాని వెనకాల ఒకటి ఫోన్లు వచ్చేస్తుంటే ఏమైందిరా బాబు అని చెప్పేసి తెల్లవారే సూర్యుడితో పోటీ పడి మరి కంట్రోల్ రూమ్కి అయితే పరిగెత్తుకుని వెళ్ళాను. తీరా మూసి కంట్రోల్ రూమ్కి వెళ్ళి చూసేసరికి నాకు ఓఎల్టీ డౌన్ అయిపోయింది. అలాగే ట్రాన్స్మిటర్ కూడా లేజర్ సిగ్నల్ లేదు. బ్యాగ్లో ఉన్న ఓటీడీఆర్ తీసి ట్రాన్స్మిటర్ ఉన్న ప్యాచ్ కార్డు తీసి ఓటీడీఆర్కి పెట్టి ఒకే ఒక క్లిక్ చేస్తే ఓటీడీఆర్లో నాకు షాక్ 500 మీటర్ డిస్టెన్స్లోనే అమ్మొచ్చి ఫైబర్ బ్రేక్ అయినట్టుగా మనకి ఓటీడీఆర్ అయితే చూపించింది. 500 మీటర్ డిస్టెన్స్లో ఎక్కడ కట్ అయి ఉంటుందబ్బా అని చెప్పేసి అనేసి ఆలోచిస్తూ ఉండగా నాకైతే ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఒకప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే ఫైబర్ని ఒక చెట్లకి తాత్కాలికంగా కట్టేసి వదిలేశారు. నాకు అక్కడే కంప్లైంట్ ఉంటుందన్న డౌట్ అయితే వచ్చింది. ఓకే, అదే ఉంటుంది, చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిదని చెప్పి నేను బండి స్టార్ట్ చేసి స్పీడోమీటర్ తాలూకా రీడింగ్ నోట్ చేసుకొని బయలుదేరడం అయితే జరిగింది. అయితే యాక్చువల్గా అది కూడా అయి ఉండొచ్చు. లేదు అనుకుంటే మనం రోడ్డు క్రాసింగ్లో ఫైబర్ని అయితే లాగుతాం కదా. ఒకవేళ రోడ్డు క్రాసింగ్లో హెవీ లోడ్స్ ఏమైనా వచ్చి ఫైబర్ని ఏమైనా లాగేసిందేమో అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. కాబట్టి ఒకసారి నేను బయలుదేరి ప్రతిదీ ఫోల్ టు ఫోల్ చూసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఫోల్కి లూపులు కూడా పెడతారు కదా, దాన్ని బట్టి మనకి డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. కాబట్టి మనం ప్రతి ఫోల్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రోడ్డు క్రాసింగ్ దగ్గర కూడా ఒకసారి ఆగి చూడాలి. చూసుకొని మనం వెళ్తూ ఉంటే మాకైతే ఒక దగ్గర అయితే రోడ్డు క్రాసింగ్ అయితే ఒకటి ఉంది. నాకు అక్కడ కూడా డౌట్ అనిపించింది. జస్ట్ అది అక్కడికి మా కంట్రోల్ రూమ్కి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. ఒకసారి ఇక్కడ కూడా చూసుకుని వెళ్ళాలి అనుకున్నాను. అలా కూడా జరగవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా కరెంటు స్తంభాల మీద కాబట్టి పవర్ ఇష్యూ వల్ల కూడా మనకి ఫైబర్ అప్పుడప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలా కూడా జరుగుండొచ్చు. ఆ విధంగా నాకైతే ఇక్కడ డౌట్ ఉన్న ఏరియాలో అయితే 2 ఫోల్స్ అయితే నేను చెక్ చేశాను. ఎందుకంటే ఇటు నాకు రోడ్డు క్రాసింగ్ కూడా ఉంది, అలాగే పవర్ లైన్ కూడా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అక్కడ కూడా ఏమైనా ఫైబర్ ఇష్యూ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి నేను అక్కడ కూడా చెక్ చేయడం అయితే జరిగింది. అయితే నాకైతే అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే నాకు కనిపించలేదు. అక్కడ నుంచి జస్ట్ ఇంకొక 100 మీటర్ డిస్టెన్స్లోనే మా వాళ్ళు అయితే చెట్లు కట్టారనమాట. అవి కూడా పెద్ద చెట్లు కాదు, చిన్న చిన్న చెట్లు. నాకైతే డౌట్ ఏంటంటే ఈ గాలికి ఆ చిన్న చిన్న చెట్లు ఏదో చెట్టు ఇరిగిన ఫైబర్ మీద పడిపోయి ఉండొచ్చు, ఫైబర్ కట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి డౌట్ అయితే నాకు ఉంది. సరే కదా అని చెప్పి చూద్దామని చెప్పేసి నేనైతే ముందుకెళ్ళాను. ఎంట్రన్స్లోనైతే ఎక్కడ కట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ చెట్లకి ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే అక్కడ ఫోల్స్ లేవు. మెయిన్ అక్కడ ఫోల్స్ లేకపోవడం వల్ల చెట్లకి అయితే కట్టాల్సి వచ్చింది, తప్పలేదు. స్టార్టింగ్లో చూస్తే ఏమొచ్చి ఏం కనిపించలేదు. జస్ట్ కొద్దిగా ముందుకెళ్తే మనకి కంప్లైంట్ అయితే కనిపించవచ్చు అని చెప్పేసి కాస్త ముందుకైతే వెళ్తున్నాను. కటింగ్ చూడండి, ఫైబర్ కట్ అయిపోయింది. ఈ చెట్ల నుంచి కట్ చేసేసి శుభ్రంగా కట్ చేస్తారు. చెట్ల నుంచి కట్ చేసి ఫైబరు దారుణంగా తయారు చేశారు. ఇక్కడ ఎందుకు కట్ అయ్యిందన్నది కూడా ఇంకా మనకి అర్థం కాలేదు. చూస్తున్నారా, పెరిగిపోయింది ఫైబరు. ప్రాబ్లం ఏమిటంటే నాకు ప్రాబ్లం ఏమి అర్థమైందంటే చెట్టు కట్టి ఉంటాము మేము, బహుశా ఈ చెట్టు అనేది బెండ్ అయ్యింది అటువైపు గాలికి బెండ్ అయ్యి ఇదైతే కట్ అవ్వడం అయితే జరిగింది. ప్రాబ్లం అయితే మనకి ఇది అర్థమైన విషయం ఏంటంటే ప్రాబ్లం ఇది
సరే ఇప్పుడు మనమైతే జాయింట్ చేసుకోవాలి దీన్ని, తప్పదు. ఇంతకుమించి మనం చేసేది ఎట్లేదు. జాయింటే చేయాలి కవలం. పరిస్థితి ఎలా జరిగినది పరిస్థితి. ఫైనల్గా మనకి జాయింట్ చేయడానికి కూడా ఫైబర్ అయితే లూప్ కూడా మనకి సిద్ధంగా ఉంది. ఇంకా మా స్ప్లైసర్కి ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్పి జాయింట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మా స్ప్లైసర్ అయితే వచ్చాడు, జాయింట్లు అయిపోయి యథావిధిగా అన్ని కూడా అప్ అయిపోయి. థ్యాంక్ యూ సో మచ్.